నేను ఏదో తప్పు చేశాని అనుకుంటున్నాను. నిసార్ మిషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో నేను అస్సలు ఊహించలేదు. ఈ ప్రయోగం గురించి అందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారో ఇక్కడ చూడండి. జూలై హంసే ఈ పైన ఇష్టపైన నాసా మరియు ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం శ్రీహరికోట భారతదేశం నుండి ప్రయోగించబడుతుంది. నిసార్ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది 2 రాడార్లను ఉపయోగిస్తుంది. నాసా యొక్క ఎల్ మరియు ఇస్రో యొక్క ఎస్ బ్యాండ్. అంటే ఇది భూగర్భ మార్పులను చూడగలదు, కొండ చర్యలు విరిగిపట్టాన్ని గుర్తించగలదు, వరదలు కూడా గుర్తించగలదు, అన్ని మేఘాలు మరియు చెట్ల గుండా పగలు లేదా రాత్రి. ప్రతి 20 రోజులకు నిసార్ భూమిలోని దాదాపు అన్ని భూభాగాలు మరియు మంచును స్కాన్ చేస్తుంది. భారీ మొత్తంలో డేటాను తిరిగి పంపుతుంది. ఇది విపత్తు ప్రతిస్పందన, వ్యవసాయ నిర్ణయాలు మరియు మన గ్రహం యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. ఇది నాసా యొక్క అతి పెద్ద డేటా మిషన్ మరియు డేటా అందరికీ ఉచితంగా లభిస్తుంది. 10 సంవత్సరాలకు పైగా తయారీలో ఉన్న నిసార్ యుఎస్ భారత అంతరిక్ష సహకారానికి ఒక పెద్ద ముందడుగు. వేచి ఉండండి, ఎందుకంటే అంతరిక్షం మనింటికి కొంచెం దగ్గరైంది.